సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి పసుల రజిత రమేష్ గారితో ఉన్నాము. వాళ్ళు గత కొన్ని ఏండ్ల నుంచి వాళ్ళు ఆర్థిక సహాయాలు, పేదింటి ఆడబిడ్డలకు పుస్తెమట్టలు, అలాగే కార్యక్రమాలు వాళ్ళు ముందుండి నిర్వహించడం జరిగింది. పేదింటి డప్పు కళాకారులకు కూడా డప్పులు పంచడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఇచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇప్పటి వరకు ఎలాంటి అధికారం లేకున్నా నేను సంపాదించిన దాంట్లో కొద్ది వరకు పక్కకు పెట్టుకొని పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, చనిపోతే నా వంతు సహాయం చేయడం జరిగింది. నా 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 మళ్ళీ కొంచెం బియ్యం కూడా కొంతమంది లేని వారికి బియ్యం పంపిణీ చేయడం, ఇంకెవరికైనా మన చేతనైంది దుప్పట్లు ఇవ్వడమే కానీ, కనకడప్పులు ఇవ్వడమే కానీ ఇంతవరకు చేసినాము. ఇప్పుడు కూడా పుస్తెమట్టలు ఇవ్వడం యథావిధిగా అట్లనే జరుగుతుంది. మాకు గెలిపించిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక నెల లోపలనే ఒక వైకుంఠ రథం కూడా మా గ్రామానికి తీసుకొస్తా. అట్లనే పారిశుద్ధ్య వాటర్ సమస్య కానీ, రోడ్లు ఊడవడంలో సమస్యలు కానీ, ఏ సమస్యలు ఉన్నా వెంబడే చర్య తీసుకుంటా. వీధి దీపాలు కానీ, మా ఊర్లో ఇప్పుడు కోతులు ఉన్నాయి, కోతుల సమస్య చాలా ఉంది. అది కూడా ఇమ్మీడియట్గా కోతులు కూడా మేము దాన్ని కోతులు పట్టుకెళ్ళే వాళ్ళని కూడా పిలిపించి అవి కూడా నా సొంత డబ్బులతో కూడా కుక్కలది కానీ కోతులది కానీ నా సొంత డబ్బులతో చేపిస్తాను. నా పేరు రజిత, మా ఆయన పేరు రమేష్. మా ఆయన ఏ పదవి లేకున్నా సరే చాలా సహాయం చేసిండు. మా అమ్మగారి పేరున కనకడప్పులు కూడా ఇవ్వడం జరిగింది. మాకు ఒక్క అవకాశం ఇస్తే దీనికంటే ఇంకెక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాం. బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గెలిపిస్తాం గెలిపిస్తాం బ్యాట్ గుర్తుకే గెలిపిస్తాం గెలిపిస్తాం బ్యాట్ గుర్తుకే గెలిపిస్తాం బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే